కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 7,000 మంది సిబ్బందితో అనేక కూడళ్లలో పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ముఖ్యంగా దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో రొట్టెల పండుగకు తరలివస్తున్న భక్తుల పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని సుజాత చెప్పారు. స్వర్ణాల చెరువు ప్రాంగణంలో దాదాపు 10,000 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు వెల్లడించారు. సోమవారం నుంచి ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారంటూ డిహెచ్ఎంఓ సుజాతతో మా సీనియర్ కోఆర్డినేటర్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కల హడావుడి మొదలైంది. ఉదయం నుంచి కూడా చిన్నారులకి పోలియో డ్రాప్స్ వేస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో. ప్రత్యేకించి ఇవాళ నెల్లూరులో రొట్టెల పండుగ 3వ రోజుకు చేరుకున్న సందర్భంగా లక్షలాదిగా భక్తులు కూడా తరలి వస్తున్నారు. వారిలో చంటి బిడ్డలతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ చంటి బిడ్డలకి ఇటు బారాషాహిద్ దర్గా ప్రాంగణంలో కూడా ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి అక్కడ వారికి పోలియో డ్రాప్స్ వేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పోలియో డ్రాప్స్ ఎలా జరుగుతోంది మనతో పాటు డిఎంఎన్హెచ్ఓ సుజాత గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. మేడం చెప్పండి, ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఎలా జరుగుతోంది పోలియో డ్రాప్స్, ఎంతమందికి వేశారు ఇప్పుడు? ఈరోజు జిల్లా వ్యాప్తంగా మనకు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతున్నది. మన జిల్లాలో మొత్తంగా 2,67,750 మంది టార్గెట్ చిల్డ్రన్ ఉన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలు. ఈరోజు బారాషాహిద్ దర్గాలో కూడా మనకు పోలియో బూత్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా అందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులందరూ విచ్చేసారు. వీళ్ళందరూ కూడా 0 to 5 years వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని పోలియో చుక్కలు వేయించుకోవాలని అందరినీ కోరుతున్నాము. మన జిల్లాలో అలాగే 1,620 బూతులు ఉన్నాయి. ఇది కాకుండా దీంట్లో 83 ట్రాన్సిట్ టీంలు, 88 మొబైల్ టీమ్స్ ఉన్నాయి. మనకి వ్యాక్సినేటర్స్ అందరూ కూడా 7,074 మంది. ఇందులో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు 2,760 మంది, ఐసిడిఎస్ వాళ్ళు 2,312, ఆశా వర్కర్స్ 1,843, మిగతా వాళ్ళు 159. ఈ మొత్తంగా 7,074 మందితో మనం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇవాళ రొట్టెల పండుగ సందర్భంగా 3వ రోజుకు చేరుకుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు? ఇప్పటి వరకు ఎంతమంది కేసు ఉండొచ్చు? ఇప్పటికే 2 కౌంటర్లు ఏర్పాటు చేశాము. 10,000 మందికి పైగా కూడా ఇక్కడ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వాళ్ళు పోలియో చుక్కలు వేసుకున్నారు. అలాగే ఇప్పటి వరకు అంటే ఆర్టీసీ బస్టాండ్ కూడళ్ళు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమైన ప్రాంతాలన్నింటిలో కూడా సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవాళకి పోలియో డ్రాప్స్ అనేది అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి ఇంటింటికి పోయే కార్యక్రమం ఎన్ని రోజుల పాటు ఉంటుంది, ఏ విధంగా చేయబోతుంది? ఈరోజు బూత్ టు బూత్ యాక్టివిటీ, రేపు ఎల్లుండి ఇంటింటికి, ఈరోజు మిస్ అయిన పిల్లలందరినీ రేపు మర్నాడు ఇంటింటికి వెళ్ళి మన ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు సందర్శించి వ్యాక్సిన్ ఈరోజు వేయించుకొని పిల్లలకి 2 రోజుల పాటు వ్యాక్సిన్ కార్యక్రమం వేయడం జరుగుతుంది. ఏంటి మేడం, ప్రధానంగా పోలియో డ్రాప్స్ వేసుకున్నందువల్ల ఉపయోగం ఏంటి? చిన్నారుల తల్లిదండ్రులకు ఏం చెప్పబోతున్నారు? మనము మన దేశాన్ని పోలియో రహిత దేశంగా చేయాలంటే ప్రతి పిల్లలకు 2 చుక్కలు పోలియో డ్రాప్స్ వేసుకోవాలి. దీనివల్ల పోలియో రాకుండా నివారణ చేయడం జరుగుతుంది. అందుకని అందరికీ విజ్ఞప్తి ఏమంటే 5 సంవత్సరం లోపల పిల్లలందరూ కూడా నిండు జీవితానికి 2 చుక్కలు పోలియో డ్రాప్స్ వేయించుకొని వాళ్ళ అంగవైకల్యం లేకుండా చూసుకోవాలని కోరుతున్నాం. మొత్తం మీద తీసుకుంటే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 7,000 మంది సిబ్బందితో ప్రతి కూడళ్లలో కూడా ఈ కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేశారు. ఏదైతే పల్స్ పోలియోకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా బారాషాహిద్ దర్గా ప్రాంగణానికి వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులు ఎవరైతే వస్తున్నారో వారితో పాటు చంటి బిడ్డలను తీసుకొస్తే దాదాపు ఇప్పటికే అంటే మధ్యాహ్నం వరకే 10,000 మంది పిల్లల వరకు కూడా 2 కౌంటర్లు ఏర్పాటు చేసి వారందరికీ పోలియో డ్రాప్స్ వేస్తున్నట్లుగా డిఎంఎన్హెచ్ఓ సుజాత చెప్తున్నారు. ఓవరాల్గా పల్స్ పోలియో కార్యక్రమం నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వంశీతో కలిసి మురళీకృష్ణ, 99 టీవీ, నెల్లూరు నుంచి.